ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 5. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 11, 2024. ఈరోజు ఫ్యాక్ట్లు చూసుకున్నట్లయితే నంబర్ 1 ఫ్రెండ్స్ 2023 ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ని ఓడించి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. ఈ మ్యాచ్లో ఇండియా 356 రన్స్ చేసింది. అందులో విరాట్ కోహ్లీ 122 రన్స్, కేఎల్ రాహుల్ 111 రన్స్ చేశాడు. సెకండ్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కేవలం 128 రన్స్కే ఆల్అవుట్ అయింది. నంబర్ 2 ఫ్రెండ్స్ ఇక నుండి నేషనల్ హైవేస్ పైన 20 కిలోమీటర్స్ వరకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. 20 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తే మాత్రమే టోల్ ఛార్జెస్ అనేది ఉంటుంది. అయితే దీనికోసం డ్రైవర్స్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ని అమర్చుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డు పైన మనం ఎంత దూరం ట్రావెల్ చేసామనేది జీపీఎస్ ద్వారా రికార్డ్ అవుతుంది. దీంతో టోల్ ఛార్జ్ అనేది డైరెక్ట్గా మన బ్యాంకు నుండే కట్ అవుతుంది. నంబర్ 3 ఫ్రెండ్స్ పారా ఒలింపిక్లో మన ఇండియాలో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మెడల్స్ వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే హర్యానాకు 8 మెడల్స్, తమిళనాడుకు 4 మెడల్స్ వచ్చాయి. ఇంకా రాజస్థాన్కి, ఉత్తరప్రదేశ్కి 3 మెడల్స్ వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ అండ్ మధ్యప్రదేశ్కి 2 మెడల్స్ వచ్చాయి. తెలంగాణ, ఢిల్లీ, బీహార్, నాగాలాండ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్కి 1 మెడల్ వచ్చాయి. ఫ్రెండ్స్ అష్నా చౌదరి ఈమె ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమె ఐపీఎస్ కాకముందు ఒక మోడల్. ఈమె ఢిల్లీలో డిగ్రీ చదివే టైంలో కొత్త ఫ్యాషన్స్ అండ్ టూర్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఈమె పోస్టులు చూసిన కొన్ని కంపెనీస్ ఈమెకు మోడల్గా అవకాశం ఇచ్చాయి. అయితే మోడలింగ్ చేసిన ఈమె 2022లో సివిల్ రిజల్ట్లో 116 ర్యాంక్ సాధించి ఐపీఎస్గా సెలెక్ట్ అయింది. ఈమెకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 2,70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నంబర్ 5 ఫ్రెండ్స్ దేవరా ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 10 రోజున సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అయిన ఈ ట్రైలర్కి 35 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఈ మూవీ ఈ నెల 27న రిలీజ్ కానుంది.